పింఛన్ ఇస్తున్నారా? ఇంకా 2000 అంటే ఇంకా ఎక్కువ ఇస్తాము, 4000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకే 4000 అన్నాడు, వికలాంగులకు 6000 అన్నాడు. ఏది గతి లేదు ఇంతవరకు. ఆ ఊసే ఎత్తేది లేదు. వచ్చేదన్నా వస్తుందా కనీసం? ఏం లేదమ్మా, ఏది లేదు. అంతకుముందు వచ్చేది కూడా పోయింది. అప్పుడు లేదు, పెట్టుకోలేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పెట్టాను, కేసీఆర్ ప్రభుత్వం పెట్టినప్పుడు ఇవ్వలే. అసలు ఆడు కూడా పట్టించుకోలేదు. అసలు ఈ చెర్లపల్లి ఏరియాకు ఏ ఎమ్మెల్యే రాడు, ఏ లీడర్ రాడమ్మా. ఎలక్షన్స్ తర్వాత మేము లీడర్ మాకేరు ఓడిన వస్తారు. కానీ ఇప్పుడైతే పట్టించుకున్న నాదుడే లేడు. అందరూ మొత్తం అన్ని లైట్లు లేవు, పాలు అసలు పట్టుకుని ఈ చెర్లపల్లి ఏరియా పట్టుకుని నాదుడే లేడమ్మా. పెద్ద మనుషులు లేరు, మేమే పెద్ద మనుషులం అయిపోయినాం. మన మాటలు ఒక్కరు లేరు. ఆ రోజున వస్తారు మేము లీడర్లా మేము వెళ్ళమని. ఏం ప్రయోజనం ఈ పరిపాలనలో? ఏమి ఇచ్చింది పరిపాలన? అది ఇస్తా అంటుండే ఏది ఇంత గతి లేదు. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ రావాలంటే ప్రజలకు ఇల్లు ఇవ్వాలా, మాలాంటి ముసలాలను ఆదుకోవాలా, మంచిగా పిల్లలకు కానీ అందరికి మంచిగా స్కూళ్ళు ఎన్ని మంచిగా చేస్తే ఇది స్కూల్ అడిగిపో ఏం లేదు. ఆ స్కూల్లో స్కూల్ ఉంది కానీ లెట్రిన్లు బాత్రూమ్ సరిలేవు, ఏం సరే పిల్లలకి, చిన్న పిల్లలకు. ఎట్లా ఎమ్మెల్యే సార్తో కానీ ఇక్కడ ఉన్న కార్పొరేట్ గారితో కానీ మీరు మాట్లాడారా? అసలు ఎవరు లేరమ్మా ఇక్కడ. వాళ్ళు ఎవరు కూడా తెలియదు మాకు ఇంతవరకు.